హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మొన్న సండే మేమైతే ఊరు వెళ్ళొచ్చామండి. అంతకుముందు మా అమ్మ మా నాన్న వెళ్ళొచ్చారులే, అంటే నేను స్కూల్కి వెళ్తా కాబట్టి నాకు కుదరదు. 6 నెలలు అయింది, నేను మే 19 ఇప్పుడు వెళ్ళాను ఈ ఊరు. మళ్ళీ ఈరోజు వెళ్ళడం అండి. మేము ముగ్గురం వెళ్ళేటప్పుడైతే మా నాన్న మా అమ్మని బస్సు ఎక్కిస్తారు, నన్ను బండి మీద తీసుకెళ్తారు. ఎందుకంటే బస్సులో వామిటింగ్స్ అవుతాయి నాకైతే, మా అమ్మకైతే అలవాటు అయిపోయింది అనమాట. అందుకని సో నేను మా నాన్న జాలీగా బండి మీద బయలుదేరాము. బండి మీద నాకు ఊరకనే కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి, డస్ట్ పడిన చల్లగాలికి నా బాధలన్నీ ఇన్ని కావు. అండ్ స్టార్ట్ అయిపోయాం కదా. ఎందుకు వెళ్తున్నామంటే మార్నింగ్ సండే లేజీ డే స్టార్ట్ అయిపోయింది, లేజీగానే స్టార్ట్ అయింది. బట్ ఏంటంటే సడన్గా కాల్ వచ్చింది మా నాన్నకి, ఇలా చెట్లు కొట్టడానికి ఒక మనిషిని మాట్లాడాం, మీరు రండి అనేసి. ఆయనకి మేము మా నాన్న వాళ్ళు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పారనమాట, చెట్లు కొట్టించాలి మనిషిని మాట్లాడండి అనేసి ఒక అంకుల్కి చెప్తే ఆయన మాట్లాడారు. అందుకని మేము వెళ్తున్నాము. అసలు చెట్లు ఎందుకు కొట్టించాల్సి వచ్చిందంటే, మా ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఎప్పటి నుండో చెప్తున్నారు, మీ కొబ్బరి చెట్లు మా ఇంటి గోడకి అంటే గోడని పడేస్తాయి, వేర్లేదు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి అనేసి. నాకు చెప్పడం రావట్లేదు. అంటే మా కొబ్బరి చెట్టు వాళ్ళ గోడ పక్కనే ఉందన్నమాట. దానికి టెంకాయలు వాళ్ళ ఇంటి పైన పడ్డం, అంటే వాళ్ళ ఇంటి పైన సోలార్ ప్లేట్స్ ఉన్నాయి, మేబీ వాళ్ళ ఇంటి పైన పడి స్లాబ్కి దెబ్బతింటుంది. అండ్ ఈ వేర్లు కూడా వాళ్ళ గోడను పడేస్తాయి అని చెప్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు. మా నాన్నమ్మ ఉన్నప్పుడైతే మా నాన్నమ్మ వినేది కాదనమాట. ఆమె అయితే కొట్టించకుండా ఉంది. ఇప్పుడైతే ఆమె చనిపోయి సంవత్సరం అయిపోతుంది కదా. ఇంకా వాళ్ళు మేము వెళ్ళినప్పుడల్లా అదే మాట చెప్తున్నారు, ఈ కొబ్బరి చెట్లు కొట్టించండి అని. ఒక చెట్టు పెద్ద చెట్టు వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది, నిజమే ఆ మాట అయితే. సరే అని ఒక చెట్టు కొట్టిస్తామంటే ఒకటి కాదు 2 కొట్టించండి అని అంటున్నారు. సరే అనేసి మేము ఆ 2 కొట్టిద్దామని ఫిక్స్ అయిపోయాము. కానీ ఇంకేం జరిగిందంటే, ఈ మధ్య ఏమైంది, మేము ఇంట్లో లేనప్పుడు, అంటే మేము ఇక్కడ ఉంటాము, ఇల్లు అక్కడ ఉంది కదా, ఇది మా సొంతూరే. కానీ మా సొంతూరులో మాకు ఇల్లు లేదు, అది మా నాన్నమ్మ కట్టించిన ఇల్లు. ఈ ఊర్లో అయితే మాకు అన్ని ప్రాపర్టీస్ నచ్చినప్పుడే పోయాయి అనమాట. ప్రాపర్టీస్ అంటే ఇల్లు, పొలం అట్లాంటివి. దాని తర్వాత అక్కడైతే సపోటా చెట్టు, సీతాఫలాల చెట్టు, జామ చెట్టు ఉన్నాయి. మా నాన్నమ్మ బతుకున్నప్పుడు మా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు చూడ్డానికి రాలేదు, చనిపోయాక చూడ్డానికి రాలేదు. కానీ మా నాన్నమ్మ చనిపోయాక కాయల కోసం అయితే వీళ్ళు మా వాళ్ళు అనే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి గోడలు దూకొచ్చి కాయలు కోసుకొని, అది దొంగతనమే కదండి, కాయలైనా కానీ దొంగతనం కోసుకొని వెళ్తున్నారు. కానీ విషయం అది కాదు. మేము మా నాన్నమ్మకు కూడా ఉన్నప్పుడు చెప్పామన్నమాట, ఇంట్లో పాలుగార చెట్లు ఉండకూడదు, సపోటా చెట్లు ఉండకూడదు అని చెప్పాము. అలాగే సీతాఫలం చెట్లు కూడా మన ఇంటి ప్రాంగణంలో ఉండకూడదు. అందుకనేసి ఆ జామ చెట్టు కూడా ఏం ఉపయోగం లేదండి, మంచి జామకాయలు కాదు. ఏదేమైనా చెట్లు ఉండొచ్చు కానీ, సో చెట్ల వల్ల మరుగు అవుతుంది, ఇంట్లో పాములు వస్తున్నాయి, పురుగు పుట్ర అన్నీ చేరుతుంది, చెత్త ఎక్కువైపోతుంది, చదలు వస్తుంది, ఇంట్లో కూడా కొంచెం కాలుజెర్రులు ఇవన్నీ వస్తున్నాయి, మేము ఉండట్లేదు కాబట్టి. సో దేర్ ఈజ్ సో మెనీ రీజన్స్ అనమాట, చాలా కారణాలు ఉన్నాయి. ఇంటి పక్కన వాళ్ళు కొట్టిమన్నారు, కొంతమంది మా వాళ్ళు అని చెప్పి ఇంటి గోడ దూకుతున్నారు, పైగా ఇంట్లో పాలుగార చెట్లు, సపోటా చెట్లు ఉండకూడదు, కష్టాలు తెచ్చే సీతాఫలం చెట్టు ఉండకూడదు. అండ్ ఇలాగా అనుకొని కొన్ని అయితే కొట్టించేసామండి. అరిచెట్టు దగ్గర కూడా పాము కోసం అది చూసాం లాస్ట్ టైం, పాములు కూడా వస్తున్నట్టుంది. సో మేము ఉండట్లేదు కదా, మేము ప్రతిసారి వెళ్ళి శుభ్రం చేసుకొని కుదరట్లేదు. అలా అని ఇంకా సో ఎట్లా కొబ్బరి చెట్లు కొట్టేస్తున్నాము పనిలో పని అనేసి మిగతా చెట్లు కూడా కొట్టించేసామండి. 2 కొబ్బరి చెట్లు, 2 సీతాఫలం చెట్లు, ఒక సపోటా చెట్టు, ఒక జామ చెట్టు అండ్ ఇవన్నీ కొట్టేపించామన్నమాట. మొత్తానికైతే కొట్టేసిన దానికి 3 మనుషులు వచ్చారు. వాళ్ళ ముగ్గురికి మా నాన్న అయితే 4,000 ఇచ్చారనమాట. 4,000 అయింది. చెట్లు పెంచడం చాలా కష్టం అండి, కొట్టించడం క్షణంలో పని. అండ్ కొట్టించడానికి కూడా డబ్బులు కావాలండి. మేము వెళ్ళే దారి అంతా చాలా చక్కగా ఉంటుంది. ఈ మధ్య రోడ్డు వేస్తున్నారనమాట, రోడ్డు పెద్దది చేస్తూ రోడ్డు సైడ్ కూడా చెట్లు కొట్టించండి. మనమే కాదు, నేను నిజం చెప్పాలంటే చెట్లు కొట్టించడం మాకు చాలా ఇష్టం లేదు. మా ఇంటి పక్కన వాళ్ళకన్నా కొబ్బరి చెట్లు విషయం అనేది కదిలించకుండా ఉండుంటే మేము ఏ చెట్టు కొట్టించే వాళ్ళం కాదు. కానీ ఒక చెట్టు కొట్టిస్తున్నాం, 2 చెట్లు కొట్టిస్తున్నాం కదా అని పనిలో పని ఉండకూడదని చెప్పేసి అన్ని చెట్లు కొట్టించాము. ఎందుకంటే ఆ ఫలం అనేది అట్లానే గోడలు దూకి ఇంకా ఇంట్లో సామాన్లైనా తీసుకెళ్ళడానికి గ్యారంటీ లేదు. సో భద్రత లేదు కాబట్టి ఎట్లా కూడా ఆ చెట్లు కొట్టేసి ఆ వెనక గోడకు అడ్డం వేసామన్నమాట. ఇది కొత్త రోడ్డు అండి, ఈ మధ్య వేస్తున్న కొత్త రోడ్డు. ఇందాక దారంతా బాగా డ్యామేజ్ అయిపోయి వర్షానికి గుంతలు పడి అసలుకి బాగలేదు. ఈ రోడ్డు చాలా బాగుంటుంది. చూశారు కదా, మా ఊరు వచ్చేస్తుంది. ఇది హైవే అండి, నేషనల్ హైవే అనమాట, చెన్నై వెళ్ళే హైవే ఇది, ఒంగోలు టు చెన్నై హైవే. ఆ ఊరు ఒంగోలుకి దగ్గర, ఊరి పేరు అయితే నేను మెన్షన్ చేయదలుచుకోలేదు. కానీ నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అండి, వరల్డ్లోనే మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట ఈ ఊరు.
కానీ ఊరి పేరు అయితే నేను చెప్పను, ఒంగోలు దగ్గర అని చెప్తాను. సో మా ఊరైతే వచ్చేసిందండి. చాలా బాగుంటుంది మా ఇల్లు. మా నానమ్మ ఎంతో కష్టపడి పాపం నేను పుట్టినప్పుడు కట్టించిన ఇల్లు అండ్ అప్పుడు వేసిన చెట్లు కదా ఇవన్నీ కూడా. చాలా బాగుంటుంది. వచ్చేసామండి ఇంటికైతే. ఇది బైపాస్. ఇటు నుండి బైపాస్ నుండి పక్కకు వచ్చేస్తే మా ఇల్లు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇదేమో ఇంకా సిమెంట్ రోడ్ అయినా కానీ చుట్టూ చెట్లు ఎంత బాగున్నాయో. మేము ఇంటికి వచ్చేసరికి నేనైతే ప్లాన్ చేసుకున్నా చూద్దాం అనేసి, కానీ మేము వచ్చేసరికి చెట్లన్నీ కొట్టేశారండి. చూసారు కదా, ఇక్కడ అరటి చెట్టు మిగిలిపోయింది, కానీ అరటి చెట్టు కూడా వాళ్ళ ఇంటి వైపు వెళ్తుంది. ఎందుకు వచ్చిన గొడవ, రేపు అదైనా కొట్టేయమంటారు. మనకు ఇష్టం లేకపోయినా మన ఇంటి పక్కన వాళ్ళ గోలకైనా కొన్ని పనులు మనం చేయాలన్నమాట. సో అది చూసారు కదా, ఇక్కడైతే మొత్తం జామకాయలు, చిన్న చిన్న కొబ్బరికాయలు అన్నీ పడిపోయినాయి. ఇది కొబ్బరి చెట్టు మొద్దులు ఇవన్నీ. మరి సపోటా చెట్టు మొద్దు అయితే మాకు కానలేదండి, మరి ఎక్కడ వేసారో కానీ వాళ్ళైతే. ఇవన్నీ కొట్టేసిన సపోటా చెట్లు, జామ చెట్లు. ఈ వెనక మునక్కాయ చెట్టును చూసారా, దాన్ని మనము మా నాన్నమ్మ ఉన్నప్పుడు కొట్టేసి కాల్చేసామండి, కానీ అది మళ్ళా కూడా వచ్చేసింది. ఇదిగో సీతాఫలం చెట్టు, గుమ్మం దగ్గర ఇంకో సీతాఫలం చెట్టు ఉంది, మేము కొట్టేసారు ఇది. కానీ దాని నిండా చూసారా కాయలు ఉన్నాయి. ఏందో ఆ కాయలన్నీ బూజు బట్టి పురుగు బట్టి ఉన్నాయండి, నాకు అర్థం కాలేదు. నేనైతే తినలే, కానీ మా అమ్మ అయితే వాష్ చేసుకొని తింటుంది. ఇదిగో ఇందా మునక్కాయ చెట్టు చెప్పా కదా, ఆ మొద్దు కట్ చేసి ఇక్కడ వేసామన్నమాట. కట్ చేసిన మొద్దు ఇక్కడ కూడా ఒక చెట్టు వచ్చింది. మిద్ది మీద నుంచి చూపిస్తున్నా చూడండి. మిద్ది మీద నుంచి చూస్తే మనకైతే బావి చూసారా, మాకు ఈశాన్యంలో బావి ఉంది. అరటి చెట్టు అయితే మొత్తం కొట్టేయట్లేదండి, ఇంకొంచెం చుట్టూ కొంచెం ఎక్కువ పెరుగున్నాయి కదా, వాటి వరకు కట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆ చెట్టుకు గెల వస్తుందండి. ఇన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఈ మధ్య నేను అరటి చెట్టుకు గెల రావడం చూసామన్నమాట. పైనుండి చూడండి, మా ఇల్లు అయితే చాలా పెద్దది కదా. ఈ రోజుల్లో ఇంత స్థలం ఉండడం చాలా గొప్ప విషయం అండి. ఆ చివర ఇది మా స్థలం. పక్కన ఈ స్థలం ఎంతైతే ఉందో అంతే స్థలంలో ఇల్లు కూడా ఉందన్నమాట. మా ఇంటికి పెట్టె కూడా లేదు. ఇది నేను పుట్టినప్పుడు కట్టిన ఇల్లు కదా, పెట్టె కూడా లేదు. మెట్లు అలానే ఉన్నాయి, పాత మెట్లు. ఈ మెట్లు దిగేటప్పుడు ఒక దానిమ్మ చెట్టు ఉంటుంది. ఆ దానిమ్మ చెట్టు కూడా కాయలు మొన్న అయితే మా నాన్న కొట్టేశారనమాట. ఇక్కడ ఇంకొక రంగున అదేంటిది రాధా మనోహరం, ఆ చెట్టు ఒక్కటి ఉంచామండి, కలగా ఉంటుంది అనేసి. రాధా మనోహరం ఒకటి ఉంచాము. ఇంకా చూసారు కదా, చిన్న చిన్న కొబ్బరికాయలు, అరటి ఆకులు. ఎట్లా ఉందంటే చెప్పకూడదు, కానీ చెట్లన్నీ కొట్టేసి అసలుకి కళ లేదు, కాంతి లేదు ఇంట్లో. మా అమ్మ ఏం చేస్తుంది, కొబ్బరికాయలు అయితే వారి చెట్టు కొట్టేసా కాయలన్నీ పక్కనేసారు. మా అమ్మ ఊరకుండా దూరం ఉండక పాప అక్కడ వచ్చిన ఆయన చేత 4 కాయలు కొట్టించుకుంటుంది అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి బాగా కొడతారు. కానీ ప్రతిసారి ఇంటికి వచ్చినప్పుడు మాకు పని ఏంది తెలుసా, కొబ్బరికాయలు కోసుకోవడం, కొట్టుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, పక్కన ఉన్న చెట్లు పీక్కోవడం, జాంకాయలు కోసుకోవడం, సపోటాలు కోసుకోవడం, సీతాఫలాలు కోసుకోవడం. ప్రతిసారి ఇదే పని అయిపోతుంది. కానీ విషయం ఏంటంటే జనాలు గోడ దిగుతున్నారు చూసారా దొంగతనంగా, అది నచ్చలేదు మాకు. అండ్ ఇంట్లో వాస్తు దోషాలు, లేకపోతే చెట్లు, పలానా చెట్లు, ఇంత పెద్ద పెద్ద వృక్షాలు ఇంట్లో ఉండకూడదంటండి. ఇవి పొలంలోనూ లేకపోతే గార్డెన్లోనూ ఉండాల్సిన చెట్లు అనమాట. అంటే ఇవి ఇంటి గోడల్ని కానీ అవి డ్యామేజ్ చేస్తాయి. అందుకని ఇవి ఉన్నాయి చాలాక మా నానమ్మ నేరేడు చెట్టు కూడా ఇంటి గోడమ్మటే వేయించింది. అది కూడా తెప్పించాము, ఎందుకంటే వీళ్ళే చెప్పారు అది రేపు పెద్ద మానేది, గోడను పడేస్తుందని. అంటే తెలిసి తెలియక అన్నీ ఆ గోడెమ్మటే వేస్తుంది మా నానమ్మ కూడా. ఇదండి మా ఇల్లు. బయట సైడ్ నుంచి చూసారు కదా, ఆ చివరి నుండి ఈ చివరి దాకా మా ఇల్లే. సో మా ఊర్లో మాకున్నాయండి. మా చిన్నప్పుడే మాకైతే పొలము ఇల్లు అన్నీ పోయాయి. ఇల్లు అంటే స్పెషల్గా ఏం లేదు, ఉమ్మడి మీద ఉన్నదేలే. మా నాన్నకి ఇచ్చిన పొలం కూడా మాకు కొన్ని కారణాల వల్ల అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇంకా అందుకనే మా నాన్నమ్మ గుర్తుగా ఉంటుందని ఈ ఇల్లు అయితే అమ్మదలుచుకోలేదు, రెంట్కి ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే అది రెంట్కి ఇచ్చే ఇల్లేం కాదు, మొత్తం పాడైపోయింది, రిపేర్ చేయించాలన్నమాట. అందుకని ఈశాన్యంలో బాగా ఉంటుంది. ఇక్కడ సీతాఫలం చెట్టు అయితే కొట్టేశామండి. మధ్యాహ్నం ఇవన్నీ అయిపోయాక ఆకలేసేది, మేమైతే అన్నం తెచ్చుకోవడానికి వెళ్ళాము. పార్సిల్ 150 రూపీస్ పార్సిల్ అండి. చక్కగా తినేసాము. ఆ రోడ్డు కూడా బాగుంటుంది, ఊళ్ళో రోడ్డు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది మా సొంతూరు అనుకుంటారు. ఇది మా సొంతూరు కాదండి. మా నాన్నమ్మ ఇక్కడ ఇల్లు కట్టించిందంతే. నేను జాబ్ చేసేది, మా నాన్న ఉండేది, అది మా సొంతూరు. కానీ అక్కడ మాకేం లేవు, ఇప్పటికీ అమ్మేసామన్నీ. అని చాలామంది అంటారు ఇక్కడ సొంత ఇల్లు ఉంది కదా ఇక్కడ ఉండొచ్చు అంటారు. కానీ నేను ఉండే చోట నా స్కూల్ శాలరీకి ఇక్కడ శాలరీకి దాదాపు 5000 వేరియేషన్ ఉందండి. అదొక లాస్. ఆ 5000తో అక్కడ ఇల్లు తీసుకొని మేము ఇక్కడే, అంటే నేను జాబ్ చేసే చోట ఉండొచ్చు అనమాట. అండ్ ఇంకోటి మా నాన్న ప్రొఫెషన్ కూడా అక్కడే, ఇక్కడ ఏం లేదు, బతుకు తెరువు. అండ్ అలానే అంటారు, ఎందుకంటే ఇక్కడ ఉండి రెంట్ మిగుల్చుకుంటాం, కానీ అదే రెంట్కి అక్కడ మనకి జాబ్లో వేరియేషన్ ఉంటుంది. జాబ్ కానీ మా నాన్న పని కానీ ఇక్కడ వచ్చి మళ్ళీ పెట్టుబడులు పెట్టి డబ్బులు కాజేసుకొని నష్టపోయి కన్నా
ఇల్లు అనేది భద్రత కోసం ఇక్కడ ఉంచుకున్నాం అంతే. సో మధ్యాహ్నం లంచ్ తినేసాము, తర్వాత థమ్స్అప్ తాగేసాము. భద్రత కోసం ఇల్లు అండి ఇక్కడ. అంటే బతుకు తెరువు అక్కడుంది, భద్రత ఎక్కడుందనమాట. మా నాన్న చెప్తారు ఇదే మాట. అంటే ఇప్పుడు నా స్కూల్ శాలరీలో 5,000 డిఫరెన్స్ ఉంది. సో ఆ 5,000 తేడా ఏముంది, అక్కడే రెంట్ కట్టి ఇప్పుడు మా ఇంటి రెంట్ 4,000, హ్యాపీగా అక్కడే ఉండొచ్చు కదా. సో అందుకని అలవాటైంది. మేము పుట్టిన ఊరు, మేము పెరిగిన ఊరు అదేనండి. ఇది మాత్రం మా నాన్న చిన్నప్పుడు 2 ఏళ్ళప్పుడు మా తాత చనిపోయాడు. ఇంకా ఆమె ఏంటంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళ వైపు వచ్చేసింది అనమాట. ఇటు సైడ్ అంతా మా ఊళ్ళో ఉంటారనమాట. ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ పట్టా తీసుకొని అదే ఒక స్థలం తీసుకొని ఇల్లు కట్టించుకుంది. ఇంకా మా నాన్న అటన్నీ పోయాయి. ఇంకా చివరికి ఇది ఒకటి మిగిలింది. మా నాన్న ఇంకా అదే మా అమ్మ ఉన్న ఇల్లు, మా అమ్మ గుర్తుగా ఉంటుందని ఇల్లుని అయితే ఇలా ఉంచుకోదలుచుకున్నాడు. ఎందుకంటే మేమున్న చోట మా ఊరిలో ఇంత స్థలం దొరకడం అనేది మేము నాకు తెలిసి కొనలేము ఎప్పటికి కూడా. ఇంత స్థలం చూసారు కదా, ఎంత పెద్ద స్థలం ఇదైతే. ఇంత స్థలం మేమున్న ఊళ్ళో కొనలేమండి. ఇది మంచి సెంటర్ కూడా, హైవేకి దగ్గరగా ఉంటుంది. మంచి సెంటర్, చాలా బాగుంటుంది. అంటే ఇంత ఓపెన్ ప్లేస్, బాయి, చెట్లు. అఫ్కోర్స్ ఇప్పుడు చెట్లు కొట్టేయచ్చు. మేము ఒకే ఉండాలి అనుకుంటే ఎంతసేపు పెంచుకుంటామండి. అంటే ఫ్రూట్స్ ఇచ్చే ట్రీస్ కాకుండా ఇంకేమన్నా ఉపయోగపడే మంచి చెట్లు అయితే పెంచుకుంటాము. పైగా ఈ ఊరు ఒంగోలుకి దగ్గరగా ఉంటుంది, హైవేకి దగ్గరగా ఉంటుంది. మంచి సెంటర్ కూడా ఇది. మేబీ ఎప్పటికీ మా నాన్న అయితే దీన్ని గుర్తుగా ఉంచుకుంటాడు. మా నాన్నమ్మ జ్ఞాపకార్థంగా ఉంచుకుంటాడు. ఈరోజైతే కొట్టేసిన రేపు మళ్ళీ చెట్లు పెంచుకోవడం ఎంత పని అండి. చూసారు కదా, బావిలో నీళ్ళు అయితే మస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇక్కడ ఒకనొక టైంలో మా నాన్నమ్మ చనిపోకముందు బావిలో నీళ్లు లేవు, ఈ చెట్లకి కాయలు కూడా లేవండి. నిజం చెప్పాలంటే కొబ్బరి చెట్లకు కాయలు కూడా లేవు, ఏం లేవు. కానీ ఇప్పుడు వస్తున్నాయండి. మా నాన్నమ్మ చనిపోయాక ఆ బావిలో నీళ్లు, మా నాన్నమ్మ చనిపోయి ముందు ఒక 1 year ముందు చూస్తున్నాం బావిలో నీళ్లు. కానీ కొబ్బరికాయల చెట్లు కానీ రాలే ఒకప్పుడు. వచ్చినా కానీ ఈ మధ్య కోతులు వచ్చి అన్ని చంపేసి పడేసాయి అనమాట. ఎప్పుడైతే మేము ఆ ఫలం తిందాము అనుకున్నామో అప్పటి నుంచి ఇలా జనాలు దృష్టి పడి ఇంకా లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు కొట్టేమని ఆ ఫలం మాకు దక్కకుండా పోయింది. మేము తిన్న ఆహారం కుక్క వస్తే కుక్కగా పెట్టేశాము. అండ్ మిగిలిన ఆహారం అనమాట. అండ్ మిగిలిన ఫైనల్గా సీతాఫలాలు, కొబ్బరికాయలు ఇవేనండి. లాస్ట్ కొబ్బరికాయలు, లాస్ట్ సీతాఫలాలు. ఇంకా మేము ఈవినింగ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మా అమ్మ పాప మిగతా అన్ని కొబ్బరి తీసేసింది. అండ్ నైట్ మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. మాకు నైట్ జర్నీస్ అలవాటే అండి. బండి మీద చాలామంది జాగ్రత్త ఇది అంటుంటారు. నా చిన్నతనం నుండి మా నాన్నకి ఇలాగ మాకు జర్నీస్ చేయడం అలవాటే అనమాట. మా అమ్మని అయితే బస్ ఎక్కించేసామండి. మా అమ్మని బస్ ఎక్కించాక మేమిద్దరం స్టార్ట్ అయిపోయాం. దారిలో మళ్ళీ టిఫిన్ తీసుకొని అదే బజ్జీ తీసుకున్నాడు మా నాన్న. నేను బజ్జీ మిక్చర్ తినేసాను. అండ్ ఇలాగ ఊద్దాకా వెళ్ళిపోయాం. ఇదండి ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్.